వచ్చిన ఫోన్లో మెసేజ్ చేస్తుండు, నేను మెసేజ్ చేసేదాకా చెయ్యకు, నేను ఇంట్లో ఉన్నా, నేను రిప్లై ఇస్తేనే ఇయ్యు, సారీ బంగారం మిస్ యూ అనుకుంటా పెట్టిండు. పోయి ఫోన్ అడిగిన, ఒకసారి ఇద్దే ఎవరికి మెసేజ్ చేసినావు అని అడిగిన. అడిగితే కథం ఫోన్ తీసి అవతల పెట్టుకున్నాడు. నీకెందుకు, నా ఫ్రెండ్ గాడు అన్నాడు. రాత్రి ఫ్రెండ్ గానితో మిస్ యూ బంగారం అనుకుంటా మెసేజ్లు పెడతారా బావా చెప్పు? నువ్వు నాకు ఇంటికాడ ఏం చెప్పినావు, ఇక్కడ ఏం చెప్తాను? నువ్వు ఈ తెల్లం దాకా మెసేజ్ ఏంది, అవేంది ఇవేంది, బంగారం వల్లే భార్య ఉన్నది, కొడుకుండా నువ్వు కథ కార్ఖానా ఇవన్నీ పెట్టి తెల్లం దాకా పొద్దున్నాక మెసేజ్ ఏందిరా నువ్వు? ఏ ఉకానా నువ్వు కూడా గమ్మత్ మాట్లాడతావు మళ్ళా. అంతకు ముందు కూడా చిన్నోని దవాఖాన తీసుకోవాలని చెప్పేసి నేను 2 సార్లు అడిగినా కూడా గింత కూడా పట్టించుకోలే. నేను ఎందుకు ఫోన్ ఇత్తలేవని ఇంకొంచెం గట్టిగా అడిగితే తీసిన ముఖం మీద చంపిండు. తెల్లారి కూడా నేను అట్నే కొంచెం బాధతో ఉంటే తింట తినని పంట వండని అన్నట్టు నూకేసిండు, సపరేట్గా పోయిండు. ఆయనకు నేను వద్దు అన్న ఉద్దేశం ఉంటే డైరెక్ట్ చెప్పాలి కదా. ఎవరితోనో మాట్లాడుకుంటా, నా దగ్గరనేమో